హాయ్ అందరికి. దిస్ ఈజ్ రాధిక మేకప్ ఆర్టిస్ట్, రాధిక మేకౌట్స్ అండ్ అకాడమీ ఇన్ గుంటూరు. చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య వచ్చేసి 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు, 20 సంవత్సరాల వాళ్ళకి కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. వాళ్ళందరికీ ఎలా ఉంటాయంటే పింపుల్స్, చిన్న చిన్న పింపుల్స్ నుంచి బ్లడ్ రావడం, కొంతమంది పస్ పింపుల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని గిల్లుతూ ఉంటారు. వాటి వల్ల వచ్చేసి మళ్ళీ మచ్చలు పడుతూ ఉంటాయి. చాలా క్రీమ్స్ వాడి, ఆ క్రీమ్స్, ఈ క్రీమ్స్, వైట్నింగ్ క్రీమ్స్, పింపుల్ క్రీమ్స్ అని వాడి వాడి విసిగిపోయి ఉంటారు కూడా. ఇంకేం వాడాలో అర్థం కాక వదిలేస్తారు. వదిలేసి ఇంకా అలా చాలా చిన్న చిన్న టిప్స్ తో కూడా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కొంతమంది ఏమో అదేంటి ఇంట్లో వాడితే ఏమవుతుందో, సెట్ అవ్వదేమో స్కిన్ కి, మళ్ళీ ఇంకా ఏమైనా ఎక్కువ అయిపోతాయేమో అని భయపడుతూ ఉంటారు. ఆ క్రీమ్స్ వాడితేనే బాగుంటాయేమో, ఎక్కువ ఎక్స్పెన్సివ్ చేసి కొంటాం కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అదేం లేదండి. మనం ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ తో కూడా మనం చక్కగా తయారు చేసుకొని ఫేస్ కనుక అప్లై చేసుకొని రెగ్యులర్ గా కనుక మనం పాటిస్తే చాలా ఈజీగా మనం ఈ సమస్య నుంచి దూరం అవ్వచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి టమాటా ఉంటుంది కదండి. టమాటాని నీట్ గా కడిగి దాన్ని మిక్సీ జార్ లో మిక్సీ వేసి ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో వచ్చేసి ఒక స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసి, ఒక స్పూన్ వచ్చేసి తేనె యాడ్ చేసి, ఈ మూడింటిని మిక్సీ వేసి కలిపిన తర్వాత నీట్ గా ఫేస్ కు ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. ప్యాక్ లాగా అప్లై చేసి ఒక 15 to 20 minutes ఉంచిన తర్వాత మీరు నీట్ గా కడిగేయండి. కడిగిన తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ఐస్ క్యూబ్ తో ఫేస్ మీద స్లోగా రబ్ చేయండి. ఫాస్ట్ గా ఎలా పడితే అలా రబ్ చేయకండి. చాలా స్లోగా నిదానంగా రబ్ చేయండి. ఏమవుతుందంటే మీరు ఆ ఐస్ క్యూబ్ తో అయితే రబ్ చేస్తే ఓపెన్ పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. మీరు ఈ ప్యాక్ వేసినప్పుడు స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ మొత్తం రిమూవ్ అయిపోయి చక్కగా ఫ్రెష్ గా ఉంటుంది. ఐస్ క్యూబ్ తో తర్వాత మనం రబ్ చేసిన తర్వాత స్కిన్ అంతా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇది వాడిన తర్వాత సన్ లోకి మాత్రం డైరెక్ట్ గా వెళ్ళకండి. వెళ్ళారంటే ఇంకా పింపుల్స్ రావడం, ఇంకా పొల్యూషన్ వల్ల ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో చేసిన రోజు మాత్రం ఒక 3-4 hours అయితే మీరు ఎండ్ లోకి వెళ్ళకండి. తర్వాత మీరు వెళ్ళచ్చు. అండ్ ఆ రోజు కూడా సోప్ మాత్రం ఏం యూజ్ చేయకండి. సోప్ యూజ్ చేశారంటే మళ్ళీ మీకు pH లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి స్కిన్ మీద. సో అప్పుడు ఇంకా డ్రై అయిపోద్ది స్కిన్. మీరు ఐస్ క్యూబ్ తో రబ్ చేయడం వల్ల కూల్ వాటర్ తో కొంచెం డ్రై అవుతుంది స్కిన్. ఆయిల్ రిడ్యూస్ అవ్వకుండా రిడ్యూస్ అవుతుంది. సో దాని వల్ల ఏంటంటే ఇంకా మీరు పొల్యూషన్ కి వెళ్ళి ఇది చేసిన తర్వాత పొల్యూషన్ కి అయితే అస్సలు వెళ్ళకండి. సో ఒక 4 hours మాత్రం వెళ్లకుండా ఉండండి. ఆ తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు SPF మాత్రం కంపల్సరీ వాడండి. వెళ్లే ముందు 15 నిమిషాల ముందు SPF వాడండి. మీకు మార్కెట్ లో దొరుకుతుంది SPF క్రీమ్స్. అవి సన్ ప్రొటెక్షన్ అన్నమాట. కంపల్సరీ అది అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీరు బయటకు వెళ్ళారంటే మీకు ఎట్లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ మళ్ళీ స్కిన్ ట్యాన్ అవ్వడం కానీ, మళ్ళీ పింపుల్స్ ఎక్కువ అయిపోవడం, పస్ పింపుల్స్ ఇలాంటివి ఏం రాకుండా ఉంటాయి. కంపల్సరీ ఇది యూజ్ చేయండి. మీరు సోప్ మాత్రం ఆ డే మాత్రం అవాయిడ్ చేయండి. ఆ రోజు అవాయిడ్ చేశారు అంటే మీకు స్కిన్ అనేది ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. మీరు ఈ టమాటోతో అండ్ హనీ యాడ్ చేసి ఈ స్క్రబ్బింగ్ అంతా చేస్తాం కదా, చేసిన తర్వాత మీరు ఏం చేయకుండా ఉంటే బెటర్. ఇంకా ఆ డే అంతా మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ మీరు చేయొచ్చు సేమ్ ప్యాక్. ఇలానే మళ్ళీ మీరు యూజ్ చేస్తూ ఉన్నారంటే రెగ్యులర్ గా సోప్ మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండండి, బాగుంటుంది. నమస్కారం.